శివుడు అనే మాట వినగానే మన మనస్సులోను ప్రకృతి, పరమాత్మ, ధ్యానం, శాంతి, శక్తి ఇవన్నీ కూడా ఒకటే సమయంలో మనకు గుర్తుకొస్తాయి. ఆయన గురించి, శివుడు గురించి పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఆ కథలు వేదాలు, ఉపనిషత్తులు, శైవాగమాలు, స్కాంద పురాణం, లింగ పురాణం, శివమహాపురాణం, రామాయణం, మహాభారతం మొదలైన గ్రంథాలన్నింటిలో కూడా మనకి వస్తాయి. ఇప్పుడు మనం శివుడి గురించి కొన్ని ముఖ్యమైన పురాణ కథలు తెలుసుకుందాం. శివుడి జననం ఎలా జరిగింది అనే దాని గురించి తెలుసుకుంటే, శివుడంటే అసలు జననం లేనివాడు, అంతం లేని పరబ్రహ్మ. కానీ కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు వారిద్దరి మధ్య ఒకసారి తార్కిక తగవ జరిగింది. అప్పుడు వారి మధ్యలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిలింగం ఆవిర్భవించింది. అది శివుడి యొక్క నిరాకార స్వరూపం. బ్రహ్మ ఆ నిరాకార స్వరూపం యొక్క పుట్టుక ఎక్కడుందో చూడాలని ఆయన కిందకి ప్రయాణం చేశాడు, భూమిలోకి. విష్ణువు తల చూడాలని పైకి వెళ్ళాడు. కానీ ఇద్దరూ కూడా చివరికి చేరలేకపోయారు. అప్పుడు ఆ అగ్నిలింగం నుంచే శివుడు ఆవిర్భవించాడు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్తారు. అలాగే అర్ధనారీశ్వర స్వరూపం రెండోది. శివుడు పార్థివతత్వం, పార్వతేమో శక్తితత్వం. ఈ ఇద్దరూ కలిసి సృష్టిని నడిపించే మహాశక్తులు వీరిరువురు. శివుడు తన దేహంలో 60% పార్వతీదేవికి ఇచ్చాడు. ఇచ్చి అర్ధనారీశ్వర రూపంలో కనిపించాడు. ఇది స్త్రీ పురుష తత్వాల సమతుల్యతకి ఇది సంకేతం.